అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుని ఆ క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసింది. అదేంటంటే విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ని పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. ఈ మంత్లో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావాలి. జనరల్గా మెట్రో అనేది ఫర్ ఎనీ స్టేట్ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్టికులర్లీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ అఫైర్స్ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. అది ఈ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పాస్ చేసి విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నానికి మెట్రో రైల్స్ కావాలనే ప్రపోజల్ని అయితే పంపడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది మార్చ్ 2025 కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వస్తుందని ఒక ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దగ్గరగా ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే మనకు విజయవాడ మెట్రో రైలుకి వచ్చేసరికి దగ్గరగా 11,009 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు విశాఖపట్నం మెట్రో రైలుకి వచ్చేసరికి దగ్గరగా 11,498 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిన క్రమంలో ఈ కాస్ట్ ఏదైతే రెండు దగ్గరగా కలిపితే 11,000 కోట్లు 11,500 కోట్లు ఉన్నాయి. సో ఈ 100% ఎక్స్పెన్సెస్ ఏవైతే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవుతుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తే బాగుంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రము, ఫైనాన్షియల్లీ క్రిపుల్డ్ స్టేట్ కాబట్టి ఈ మెట్రో విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం మెట్రోకు అయ్యే ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి కలకత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 100% దాని ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేసింది. అందులో కూడా 74% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బేర్ చేసింది. రిమైనింగ్ 26% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ స్పెండ్ చేసింది. టోటల్గా ఓవరాల్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేసినటువంటి కలకత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సిమిలర్ లైన్స్ మీద ఆంధ్రప్రదేశ్లో విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం రైల్వే ప్రాజెక్టులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తే బాగుంటుందనేసి ఒక కంక్లూషన్కి వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిక్వెస్ట్ పంపించారు. మరి చూడాలి మార్చ్ ఎండ్ కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% చేస్తుందా, లేకపోతే 75% సపోర్ట్ చేస్తా, లేకపోతే 50% సపోర్ట్ చేస్తా ఏంటిది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విశాఖపట్నం యాజ్ వెల్ యాజ్ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పాస్ చేసిన ప్రపోజల్స్ అవి రెండు కూడా ఒక ఫస్ట్ ఫేజ్కే దగ్గరగా రెండింటికి 11,000 కోట్లు, ఒకదానికి 11,500 కోట్లు విశాఖపట్నం మెట్రో రైల్కి, విజయవాడ మెట్రో రైల్కి వచ్చేసి 11,000 కోట్ల రూపాయలు అయితే అవుతుందనేసి అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రకంగా 100% సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రపోజల్ని మెజారిటీ కన్సిడర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కన్సిడర్ చేయకపోయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకమైన అఫెక్షన్ అలొకేషన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలు, లేకపోతే వాళ్ళు 100% ఇక్కడ మనం అధికారంలోకి వస్తామనే రాష్ట్రంలో వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వాళ్ళు 100% చేశారంటే ఈ రోజు కాకపోతే రేపన్నా మనం వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావాలంటే వెస్ట్ బెంగాల్కి మనం మ్యాక్సిమం ఏం చేయగలమో అవి చేద్దామనే ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఇప్పుడు మమతా బెనర్జీ గారి టీఎంసీ పార్టీకి ఆపోజిట్గా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోయింది. అక్కడ ప్రజెన్సీని రోజు కోల్పోకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ మేజర్ అపోజిషన్ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజల యొక్క అభిమానం చూరగొనాలంటే ఖచ్చితంగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ విషయంలో అక్కడ పెద్ద మొత్తంలో హెల్ప్ చేయాలి వాళ్ళకి. అందుకనేసి కలకత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్కి వాళ్ళు 100% సపోర్ట్ చేయగలిగారు. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ రీజనల్ పార్టీస్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి. సో ఈ రెండు పార్టీలని కాదనుకొని ఇప్పటికిప్పుడు బీజేపీ ఎమర్జీ పెద్ద పార్టీ అవ్వాలంటే అది కన్సూప్ మేరలో కనపట్లేదు. కాబట్టి 100% సపోర్ట్ చేస్తారా అంటే దాన్ని మనం వెయిట్ చేయాల్సిన 100% చేయగలిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారం తగ్గించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి ముందుకు వెళ్ళాలంటే
100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తే ప్రాజెక్ట్ స్పీడీ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం సపోర్ట్ చేసి మిగిలింది ఆంధ్రప్రదేశ్ని బేర్ చేయమంటే ఆల్రెడీ డివిజన్ అయ్యి క్రిపుల్ అయిన స్టేట్, డివిజన్ పరంగా వచ్చినటువంటి నష్టాలని ఇప్పటికీ పూడ్చుకోలేనటువంటి స్టేట్, ఈ నష్టాన్ని పూడ్చుకోలేనటువంటి స్టేట్ కొత్తగా ఫర్దర్గా ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటే అగైన్ ఇప్పుడు అమరావతి కట్టడాలకి ఎలా అయితే అప్పులు చేస్తున్నారో మళ్ళీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని స్పీడీ మేనర్లో ముందుకు తీసుకువెళ్ళాలన్నా, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ వేరే ప్రైవేట్ ఏజెన్సీస్ అవనివ్వండి, గవర్నమెంట్ ఏజెన్సీస్ అవనివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ లెండింగ్ ఏజెన్సీస్ అవనివ్వండి, వాటిని అప్రోచ్ అయ్యి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తే ఈ మెట్రో రైల్ విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ బాగుంటాయి, దానికైతే ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న ఫైనాన్షియల్ వైబిలిటీ కండిషన్ని చూసుకొని బీజేపీకి సెంటర్లో ఉన్న లోక్సభలో నంబర్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీ ముందుకొచ్చి 100% సపోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉండేదానికి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. కానీ బీజేపీని మనం నమ్మేదానికైతే ఆస్కారం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం నగరాలకి మెట్రో రైలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా క్లియర్గా పొందుపరిచింది. సో క్లియర్గా చట్టంలో పొందుపరిచింది కాబట్టి డెఫినెట్గా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భరించాల్సి ఉంటుంది. అది భరిస్తుందా లేదా అనేది అది అప్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే విజయవాడ మెట్రో రైల్ విషయానికి వచ్చేసరికి ప్రపోజల్ ఇంకోలా VGTM విజయవాడ, గుంటూరు అండ్ తెనాలి, మంగళగిరి రీజియన్ మొత్తాన్ని కలుపుకుంటూ మెట్రో రావాలనే ఒక ప్రపోజల్ కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పాపులేషన్ బేస్ని చేసి చూసుకుంటే VGTM రీజియన్ ఏదైతే విజయవాడ, గుంటూరు, మంగళగిరి అండ్ తెనాలి రీజియన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ నాన్ వైబుల్గా మారేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి VGTM ఏరియా మొత్తానికి మెట్రో కవరేజ్ అనేది కొంచెం హోల్డ్లో పెట్టారు. ఫస్ట్ ఫేజ్కి విజయవాడ వరకే మెట్రో ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెసిషన్ తీసుకుంది. మేబీ లేటర్ సెకండ్ ఫేజ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేబీ VGTM రీజియన్ని మొత్తాన్ని కలుపుకుంటా మెట్రో రైల్ ప్రాజెక్ట్ వేసేదానికి ఆస్కారం ఏమైనా ఉంటుందేమో చూడాలి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్లో మాత్రం VGTM ఫస్ట్ ఉండింది. తర్వాత ఎందుకంటే ఇప్పుడు నాన్ వైబిలిటీ అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ చాలా అమాంతంగా పెరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి మొత్తం కలపాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని నాన్ వైబుల్ ప్రాజెక్ట్గా సపోర్ట్ చేసేదానికి ముందుకు రాకపోవచ్చు. సో ఈ మేనర్లో చూసుకుంటే ఖచ్చితంగా విజయవాడ వరకు అయితే కొంత వైబుల్గా ఉండొచ్చు ప్రాజెక్ట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% సపోర్ట్ చేసేదాన్ని ముందుకు వస్తే విజయవాడ వరకు అయితే ప్రాజెక్ట్ మీద పెట్టిన డబ్బు మళ్ళీ వెనక్కి తీసేదానికి ఈజీ అవుతుంది. VGTM అయితే ఖచ్చితంగా ఇది నాన్ వైబుల్ ప్రాజెక్ట్గా మారేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ డెసిషన్ని కాల్ ఆఫ్ చేసింది యాజ్ ఆఫ్ నౌ. అయితే రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి. బట్ చూడాలి మార్చి ఎండ్ కల్లా ఆ ప్రపోజల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని ఆ ఫండ్ చేసి దానికి ముందుకు వస్తా లేదా అనేది. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఒకటైతే క్లియర్, కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. బట్ 100% చేస్తుందా లేకపోతే 75-25 రేషియోలో 25% స్టేట్ని పెట్టుకోమని 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తా, లేకపోతే వెస్ట్ బెంగాల్ కలకత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసినట్టు 74% మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి, రిమైనింగ్ 26% అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఏమైనా చేస్తారనేది, కలకత్తా మెట్రో రైల్ మోడల్ ఏమైనా సపోర్ట్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.